మిసికి రోయి పారిబో. దేవుడు గాని ఒకవేళ దేవుడుగా వస్తే మనము భూమి మీద జీవించలేము, మాడిపోతాం. যদি ପରମେଶ୍ୱର ସେ ନିଜେ ପୃଥିବୀକୁ ଆସିଲେ କୋଉ ମଣିଷ ପୃଥିବୀରେ ବଞ୍ଚି ପାରିବେ ନାହିଁ. దేవుడు సృష్టించినటువంటి సృష్టి అయినటువంటి ఆ యొక్క సూర్యుడిని మనం మన కళ్ళతో చూడలేము. ପରମେଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଥିବା ସେ ସୂର୍ଯ୍ୟକୁ ଆମେ ହାତରେ ଆମେ ନିଜ ଆମେ ଦେଖି ପାରୁନାହାନ୍ତି. సూర్యుని గాని ఒకవేళ మనము ఒక్క నిమిషం గాని మనం కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు బయలు గమ్మేస్తే తొందరగా కళ్ళు పోతాయి. ଯଦି ସେ ସୂର୍ଯ୍ୟକୁ ଆମେ ନିଜେ ସିଧା ଭାବେ ଆମେ ଦେଖିଲେ ଆମେ କି ଅନ୍ଧାର ହେଇଯିବ ନହେଲେ ନଷ୍ଟ ହେଇଯିବ. దేవుడు సృష్టించినటువంటి సూర్యుడిని మనం ఒక క్షణం చూస్తే కళ్ళు పోతే రవి కోటి తేజుడు, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడుగా దిగి వస్తే అసలు మనం ఎవరం బ్రతకలేము, ఉండము, మాడి మసి అయిపోతాం. ଯଦି ତାଙ୍କ ସୃଷ୍ଟି କରିଥିବା ସେ ସୂର୍ଯ୍ୟକୁ ଗୋଟେ ମନୁଷ୍ୟ ଆମେ ନିଜ ଆଖିରେ ଆମେ ଦେଖି ପାରୁନାହିଁ, ଗୋଟେ କ୍ଷଣ ଦେଖିଲେ ଆମେ କି ଅନ୍ଧାର ହେଇଯାଉଛି. ଯଦି ସେ ପରମେଶ୍ୱର ସେ ସୂର୍ଯ୍ୟ ନିର୍ମାଣ କରିଥିବା ପରମେଶ୍ୱର ସ୍ୱର୍ଗରେ ନିଜେ ପୃଥିବୀ କାଲି ଉଲାସିଲେ ଯଦି ଆମେ సంబాళ పరివికి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుడు తన ఆకారాన్ని మార్చుకుని తన మహిమను విడిచిపెట్టి మనలాంటి ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో జన్మించాడు. ସେ ପରମେଶ୍ୱର ସେ ଶକ୍ତି ସବୁ ସେ ସ୍ୱର୍ଗର ଛାଡ଼ି ନିଜେ ଆମ ରୂପରେ ଆମ ଆକାରରେ ଏ ପୃଥିବୀରେ ఉల్లాసి ఆమె మధ్యకు ఆశించుంటే తాంకే. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినోత్సవాన్ని క్రిస్మస్ 25వ తారీఖున ప్రపంచమంతటా కూడా గొప్ప పండగ ఉత్సవం చేస్తారు. ସେ ପରମେଶ୍ୱର ଜନ୍ମ କରିଥିବା ସେ ଅଗଷ୍ଟ ଡିସେମ୍ବର 25 ସେ ଡେଟରେ ଏ ସାରା ପୃଥିବୀ ଗୋଟେ ସେଲିବ୍ରେଟ କରୁଛି, ଗୋଟେ ଉତ୍ସవ କରୁଛି, ଗୋଟେ ପର୍ବ କରୁଛନ୍ତି. ఆ యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద జన్మించడం అనేది మనుషుల కొరకు నెరవేరింది ఆ రోజున. ସେ ପରମେଶ୍ୱର ଏ ପୃଥିବୀ ଜନ୍ମ ପଟକ କାରଣ କଣ ବେଳେ ମନୁଷ୍ୟ ମନକୁ ଉଦ୍ଧାର କରିବା ନିମନ୍ତେ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనిషి ఆకారంలోనికి రావాల్సి వచ్చింది? କଣ ପାଇଁ ସେ ସର୍ବଶକ୍ତି ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟ ଆକାରରେ କଣ ନିମନ୍ତେ ସେ ଜନ୍ମ ବାଟେ କାରଣ କଣ? దేవాది దేవుడు మనిషిగా మానవాకారంలో ఈ భూమి మీద జన్మించినందుకు కారణాలు ఈ రాత్రి నేను మీతో చెప్తాను. ସେ ପରମେଶ୍ୱର ଏ ପୃଥିବୀକୁ ଜନ୍ମ ହେବା ନିମନ୍ତେ କୌଣସି କାରଣ ସେ କାରଣ ସବୁ ଆଜି ଆମେ ତମକୁ ଜଣାବା ନିମନ୍ତେ ଆସିଛି. ମୁଇଁ ఈర్షామై గ్రామస్తులారా అందరూ వినాలని నేను కోరుతున్నాను. ఈర్షామై సమస్త లోక ఏ కొత్త సమస్త శుణంతు. ఈ మాటలు మీ జీవితానికి చాలా విలువైన మాటలు. ఏ కొత్త ସବୁ ତମ ଜୀବନକୁ କେତେ ଉତ୍ତମ ବୋଲି ମୁଁ କହୁଛି. ఈ మాటలు ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారికి చాలా అవసరమైనటువంటి మాటలు. ఏ కొత్త ସବୁ ఏ గాలకు సమస్తకు କେତେ ଆବଶ୍ୟକ ଅଛି ବୋଲି ମୁଁ କହୁଛି. ఈ మాటలు మళ్ళీ మీకు వినిపించబడవో నాకైతే తెలియదు కానీ ఏ కొత్త ସବୁ ତମେ ପରେ ଶୁଣିବେ କି ନ ଶୁଣିବେ ମୁଁ କହିପାରିବି ନା. ସିନା చాలా అవసరమైనటువంటి మాటలు, ବହୁତ ଆବଶ୍ୟକ କଥା ଏ ସବୁ. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిందో లేఖనాల్లో రాయబడింది స్పష్టంగా. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ପରମେଶ୍ୱର କୋଣ ନିମନ୍ତେ ପୃଥିବୀକୁ ଆସିଥିଲା ప్రభుଙ୍କର వాక్ୟରେ ଲେଖା ହେଇଛି. మన దేశంలో ఉన్న చాలా మంది వ్యక్తులు, పెద్దలు, గొప్పవారు, కవులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు. ଆମେ ଏ ଜଗତରେ ଲୋକମାନେ କଣ ବୋଲି ଭାବୁଛନ୍ତି ଯେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ କୌଣସି ଧର୍ମ ସ୍ଥାପନ କରିବା ନିମନ୍ତେ ଆସୁଛନ୍ତି ବୋଲି ଭାବୁଛନ୍ତି. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మతాన్ని స్థాపించి ఆయన ఏమో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి రాలేదు. ఆయన ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ କୌଣସି ଧର୍ମ ସ୍ଥାପନ କରି କୌଣସି ତାଙ୍କ କଣ ସମ୍ପାଦ କରିବା ପାଇଁ ସେ ଏ ପୃଥିବୀକୁ ଆସି ନାହିଁ. అయితే యేసు ఎందుకు వచ్చాడు? మరి ଯୀଶୁ କଣ ପାଇଁ ଆସିଛନ୍ତି? దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది. ప్రథమ తిమోతి 1వ అధ్యాయం 15 పదరే ఏ కొత్త ଲେଖା ହେଇଛି.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 ఇలా రాయబడింది. అధ్యాయ 15 କଥା ଲେଖା ହେଇଛି పాపులను రక్షించుటకు ପାପୀ ମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଆସିଛନ୍ତି ବୋଲି నమ్మదగినదియో ସତ୍ୟଟାୟ అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସେଟା ଗ୍ରହଣ କରିବା ନିମନ୍ତେ ଲେଖା ହେଇଛନ୍ତି పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ପାପୀ ମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଆସିଛନ୍ତି ବୋଲି పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడు. ପାପୀ ମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଜଗତକୁ ଆସିଛନ୍ତି ఎవరయ్యా పాపులు?